ఎంతసేపు మనం మున్సిపాలిటీ వాళ్ళను నిర్మించకుండా పాపం పారిశుద్ధ కార్మికులు వాళ్ళే చేయాల్సి వచ్చి వాళ్ళే బాధ్యత అనకుండా మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలను తప్పనిసరిగా మన కుటుంబం ఎలాంటి రోగాలు బారిన పడకుండా ఉంటుంది. ఎంతసేపు ఈ చెత్త వేసి చెట్టు రావాలని చెత్త తీసుకుపోవాలని ఒక తప్పుడు కాన్సెప్ట్తో ఉన్నారు. అది కాదు. మన అరకుర మన గ్రామ పంచాయతీలు కానివ్వండి, మున్సిపాలిటీలు కానీ చాలా తక్కువగా ఉద్యోగస్తులు ఉండడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ 5 రోజులు కూడా మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింట సర్వే మాదిరిగానే వారి యొక్క సమస్యలు మన పట్టణంలో పట్టణంలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిశుభ్రత కోసం వారికి మళ్ళొకసారి వారికి ఎప్పటికప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఉంటుంది. మనందరూ చూసి కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి మన కుటుంబాల మొత్తం దేశమే అలగలమే. కాబట్టి ఈ సోదరి చెప్పినట్టుగా ఇంటి ముందట ఎప్పుడు కూడా నీళ్లు వాటర్ స్టాండ్ అంటే నీళ్లు నిల్వలైతే అందులో దోమలు తయారైతే మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఫైలేరియా ఇంకా వివిధ రకమైన ఈ దోమలు ఆ దోమలతో మనందరికీ ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ స్వచ్ఛతను మనం తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత మన పైన ఉంది. అలాగే పచ్చదనం అడవులు అంతరించిపోతున్నాయి. అడవులను మన ఇంట్లో ఉన్నా కూడా ఒకప్పుడు మన ఇల్లు పెద్దగా ఉండి పెరట్లు అలాంటి అన్ని చెట్లు ఉండేది. అందులో జామకాయ, నిమ్మకాయ అన్ని కూరగాయలు పండించుకోవాలి. కానీ ఇప్పుడు రోజు సగం మనుషులు పెరుగుతున్నారు కానీ అన్ని మనం నగరాల మీద ఆధారపడి ఉంటున్నాం. చివరికి కోడిగుడ్లు అలాగే చికెన్ నాటుకోళ్ళు అయిపోయి పాలు కూడా మనం ప్రతి వ్యవసాయదారునికి ఇక్కడ మినిమం ఒక ఆ యొక్క పాడి పశువులు ఉంటే అవి కూడా లేకుండా అంతరించిపోతున్నాయి. దానివల్ల మనకే నష్టం తప్ప మనం చూస్తున్నాం. నగరం నుండి తెచ్చుకునే పాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, ఏవైనా కూడా అందులో అంతా ఈ యొక్క కెమికల్స్ ఆధారం పూరితమైన దాంతో పిల్లల యొక్క హార్మోన్స్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి మన గతాన్ని చూసుకుంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నాయి, వారికి ఎవరికైనా షుగర్ రోగాలు ఉన్నానా, బీపీ రోగాలు ఉన్నానా, హార్ట్ అటాక్లు ఉన్నానా. కానీ ఇప్పుడు చూస్తుంటే పిల్లలకు పుట్టుకతోనే కొందరికి షుగర్ వ్యాధి రావడం, చాలా చిన్న వయసులో అంత తక్కువ వయసులో పిల్లలు హార్ట్ అటాక్లు చనిపోవడం. ఇప్పుడు చాలా మందికి మన దేశంలో 90% డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకసారి మనం వెంట పూర్వీకులను చూసుకొని మనం ఆర్గానిక్ ఫార్మేషన్ అంటే ఈ యొక్క ఆర్గానిక్ అంటే సేంద్రియ తెలుగులో రాబోతున్నారు. ఆ సేంద్రియమైన నేచురల్ అంటే మనకు ఏదైతే ఈ యొక్క ప్రకృతి నుండి దొరికే స్వేదం ద్వారానే మనం చేసుకుంటే ఈ రోగాల నుండి మనం ఈ బారిన పడం. కాబట్టి మన భావితరాలకు పిల్లలకు నేను అదే చెప్పిన మన భుజస్కంధాల మీద ఎంతో మంది భావితరాలను మనం తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అలాగే ఎక్కడ చూసినా కుక్కలు పెడదా, కోతులు పెడదా, కోతులు కుక్కలు ఎక్కువైపోయినాయి గ్రామాలలో. అవి ఎవరిని ఏమనుకున్నా కలుస్తాయి. మనం పూర్తి ఆంజనేయుని కొట్టినా కూడా క్షమిస్తుందా? కుక్కను హైదరాబాద్ అంటారు. మరి కుక్కని మనం పూజిస్తే అవ్వకుండా కలిసిపోతుంది. అది ఎంత విశ్వాసం కలదో మళ్ళా ఆ వీధి కుక్కలు కలుస్తున్నాయి. చాలా మంది ఈ వీటిలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దూరంగా ఆ కోతులకు కావాల్సిన చెట్లను నటించి ఫారెస్ట్ అధికారులు ఈ నార్మల్ చెట్లు కాకుండా కోతులకు కావాల్సిన చెట్లను దూరంగా నాటేస్తే ఆ కోతులు కూడా దూరంగా ఉంటాయి, గ్రామం అవతల ఉంటాయి. అలాగే ప్రభుత్వం కూడా వీటిపైన మన
అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. కుక్కలు కోతులతో చాలా వ్యవసాయ ఏదైతే మన వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో ఓన్లీ వరిపైన ఆధారపడవలసి వస్తుంది. ఈ యొక్క వాణిజ్య పంటలు అంటే పల్లి, పెసరు, ఇంకా వివిధ పంటలు వేయలేకపోతున్నారు. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఈ కోతులతో మనకు ఇబ్బంది అవుతుంది. అవి మొత్తం తినేదే కాకుండా మొత్తం వనమంతా చెందుతున్నారు కదా, అది తినేదే కాకుండా పొలాలన్నీ చెడగొట్టిపోతాయి. కాబట్టి వాటిపైన కూడా ప్రభుత్వం మన అసెంబ్లీలో కూడా నిర్దిష్టమైన ఒక ప్రోగ్రాం తీసుకుని ఒక ప్రైవేట్ కంపెనీని సంప్రదించి వారి ద్వారా కుక్కలను కోతులను కూడా, ఎందుకంటే చంపితే మళ్ళీ జంతువు ప్రియులు వాళ్ళు కేసులు వేస్తారు చంపితే మున్సిపాలిటీ కూడా. కాబట్టి వారికి తీసుకువచ్చి రిసెక్టరీ ఆపరేషన్లు చేసి వదిలిపెట్టేందుకు అది ఒక పెద్ద కాస్ట్. అది తప్పనిసరిగా ప్రభుత్వం మేమే కాదు, అక్కడ అక్బరుద్దీన్ నరేష్ కూడా చాలా ఈ అసెంబ్లీలో కోతులతో కుక్కలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ. కాబట్టి ప్రభుత్వం దానిపైన నిర్దిష్టమైన ఒక ప్రోగ్రాం చేపట్టింది. తప్పనిసరిగా దానికి కూడా మన సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి స్వచ్ఛదనం పచ్చదనం మనందరం రైతన్న ఆశపడేది ఆకాశం వైపు చూస్తాడు. ఎప్పుడు వర్షం పడుతుంది, వర్షం ఎట్లా వస్తుందమ్మా, ఎట్లా వస్తాయి వర్షం? పచ్చదనం ఎక్కడ ఉంటుందో మక్కులు